ప్రియులారా, పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి మా జీవిత కాలంలో మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మా ఆత్మలను రక్షించుకొనగలుగుటకు ఆరోగ్యకరమైనటువంటి నాయన నీ యొక్క వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని మాకందరికీ ఈ దినము మీరు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ సమయంలో ఎన్నో ఉన్నతమైన మీ మాటలు మేము నేర్చుకోవడానికి ప్రయత్నపడుచుండగా మీ ఆలోచన, మీ జ్ఞానం, మీ ఆత్మచేత నన్ను నింపి నడిపించమని కోరుచు మా ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఇంతవరకు కూడా ఆ దేవుని సేవకులు, నా తోటి జతపని వారైనటువంటి అశ్విన్ గారి ద్వారా చక్కనైనటువంటి వర్తమానాన్ని ఇంతవరకు మీరు విన్నారు. అలాగే ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి రెండవ పాఠ్యాంశంగా మనం నేర్చుకునబోతున్నటువంటి అంశం దాసులుగా మారిన స్వతంత్రులు. ఈ దినం మనం నేర్చుకునబోతున్నటువంటి మరొక అంశం పేరు దాసులుగా మారినటువంటి స్వతంత్రులు. దేవుడిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి యొక్క సమయం, ఆయన కూర్చున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కన్నతండ్రి దేవునికి ప్రత్యేకమైన వందనాలు ప్రియులారా. ఈరోజు ఈ కళాశాల ద్వారా ప్రతి నెల ఏర్పాటు చేయబడుతున్నటువంటి మరి లేఖనాల పరిశోధన సదస్సు పేరిట ప్రతి నెల ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రాంతం నుంచి ఒక సేవకుని పిలిపించి విశ్వాసులుగా ఉన్నటువంటి మనల్ని బలపరచడానికి ఈ చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వస్తున్నటువంటి సేవకుల ద్వారా ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రతిసారి మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం. అలా వింటూ నేర్చుకుంటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఖచ్చితమైనటువంటి మార్పు అనేది చోటు చేసుకోవాలి. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, ఆత్మరోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుల ద్వారా చక్కనైనటువంటి వైద్యాన్ని వారికి చేయటం అనేది జరుగుతుంది. ఆ వైద్యం చేసి వాళ్ళు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో వాటిని గుర్తించి చక్కనైనటువంటి మందులు వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపించడం జరుగుతుంది. అలా మందులు తీసుకున్నటువంటి ఆ వ్యక్తిగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలి? వైద్యులు సూచించినటువంటి ఆ యొక్క సూచనల మేరకు క్రమం తప్పకుండా ఇక్కడ తీసుకునబడినటువంటి ఆ యొక్క మందులను ఇంటికి వెళ్ళి క్రమం తప్పకుండా సరి అయినటువంటి పద్ధతిలో వాటిని చక్కగా మనం వాడాలి, వినియోగించాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి ఆ లోపాలన్నీ కూడా సరిచేయబడి మనమంతా కూడా ఆరోగ్యవంతులుగా మారుతాం. మరి ప్రతి నెల ప్రతి ఒక్క సేవకుని ద్వారా ఈ యొక్క బలహీనలతో బాధపడుతున్నటువంటి మన యొక్క విశ్వాస సంబంధమైన జీవితంలో ఎన్నో మంచి మంచి మందులు ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుల ద్వారా మనకి ఇవ్వబడుతునేటప్పుడు మరి మీలో ఎంతమంది వీటిని క్రమం తప్పకుండా వాటిని వాడుతున్నారో లేదో మరి నాకైతే తెలియదు, కానీ అవి ఖచ్చితంగా మనం ఇక్కడ బోధింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట మనలో ఉన్నటువంటి బలహీనతను సరిచేసినటువంటి ఒక చక్కనైనటువంటి వైద్యం. అవి మంచి మందులవి.
ఔషధం, నిన్ను ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దడానికి వినియోగపడే మంచి ఔషధాలు. వాటిని స్వీకరించిన తర్వాత మనం క్రమం తప్పకుండా మరలా వచ్చే నెల అదే సమయానికి మరలా డాక్టర్ గారు రమ్మని చెబుతారు మందులు రాసి ఇచ్చిన తర్వాత. ఈ నెల రోజుల పాటు మీరు క్రమం తప్పకుండా వాడండి. మరలా నేను చెప్పినటువంటి పలానా రోజుకి మీరు మరలా హాస్పిటల్కి రావాలి. ఎందుకు డాక్టర్ గారు రమ్మంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ నెల రోజుల పాటు నువ్వు ఏ వ్యాధితోనైతే బాధపడ్డావో వ్యాధికి సంబంధించినటువంటి మందులు నీకు ఇచ్చిన తర్వాత అవి నువ్వు క్రమం తప్పకుండా వాడిన పక్షాన ఏ వ్యాధితోనైతే నువ్వు బాధపడుతున్నావో అది ఎంతవరకు నీలో నయమయ్యింది అనేది మరలా నువ్వు డాక్టర్ గారి దగ్గరికి రావాలి. నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత నువ్వు క్రమం తప్పకుండా వాడితే చాలా మంచిదమ్మా, మందులు చక్కగా వాడావు, బాగా పనిచేశాయి, మరి నువ్వు పర్వాలేదు, ఇక మీదట ఏ మందులు కూడా నువ్వు వాడవలసిన అవసరం లేదు, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది అని ఒక వైద్యుడు ఎలాగైతే మనకి సలహాలు సూచనలు ఇస్తాడో, గత నెల జరిగినటువంటి లేఖనాల పరిశోధన సదస్సుకి మరి మీలో ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ వచ్చిన వాళ్ళు మరలా ఇప్పుడు కూడా ఒకవేళ వచ్చినట్లయితే అప్పుడు తీసుకున్నటువంటి ఆ యొక్క మందులు ఎంతమంది మీరు వాడారనేది నాకైతే తెలియదు. కానీ వాడినటువంటి మీరందరూ కూడా ఎంతవరకు వాటిని మీరు వినియోగించారు, ఎంతమంది మీరు వినియోగించి ఈరోజు ఈ దినాన ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చిన తర్వాత అవి ఎంతమందికి పనిచేశాయి? లేదా గత నెల ఇచ్చినటువంటి మందులన్నీ కూడా ఇంటి దగ్గర పక్కన పెట్టేసి వాడకుండా మరలా మీరు వచ్చారనుకోండి, మందులుగానే ఉంటాయి, మనలో ఉన్నటువంటి రోగాలు బలహీనతలుగానే మిగిలిపోతాయి. అవి మనం వాడనంత కాలము కూడా మన తుదిశ్వాస వరకు కూడా మనం రోగగ్రస్తులుగానే మారిపోతాం. ఇంకొక విషయం చెప్పనా, రోగంగానే ఉండదు, రోగం తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఒకానొక రోజున ఏ మందులు వాడినా కూడా పని చేయలేనటువంటి భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఇది నిజం అనుకుంటే ఆత్మరోగాలతో బలహీనలతో బాధపడుతున్నటువంటి మన కొరకు ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి చక్కనైనటువంటి ఈ యొక్క వైద్యశాల, వైద్యంతో కూడినటువంటి ఈ యొక్క మెడికల్ క్యాంప్, ఈ మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి మన అందరిని కూడా ఉద్దేశించి ఒక మంచి విషయాన్ని ఈరోజు మీకు బోధిస్తాను. ఒకవేళ ఆ బలహీనత, ఆ రోగముతో ఒకవేళ మనం ఏమైనా బాధపడుతున్నామేమో, ఒకవేళ ఆ రోగముతో మనం ఒకవేళ బాధపడుతున్నట్లయితే ఈరోజు మంచి మందులు మీకు ఇస్తాను ఒక వైద్యుడిగా. అవి ఇంటికి తీసుకుని వెళ్ళండి. క్రమం తప్పకుండా ఈ నెల రోజుల పాటు చక్కగా వాడండి. వచ్చే నెల మొదల ఇదే లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చినటువంటి మీరందరూ కూడా మిమ్మల్ని నిలబెట్టించి ఇక్కడ ఉన్నటువంటి సేవకులు, ప్రిన్సిపాల్ గారు సాక్ష్యాన్ని ఇప్పిస్తారు. ఎంతమంది ఈ మందులు వాడారు, ఎంతమందికి ఆ మందులకు తగ్గట్టుగా వ్యాధి నయమయ్యిందో, ఇదిగో పలానప్పుడు పలానా వైద్యుడు వచ్చి మందులు మాకు సూచించారు, ఆ మందులు మేము క్రమం తప్పకుండా వాడాము, మాకు ఈ రోగం నయమైందనని మీ చేత ఇక్కడ సాక్ష్యం ఇప్పిస్తాడు ఆయన. నేను రాకపోవచ్చు, ఫోన్ చేసి కనుక్కుంటాను అతన్ని. నిజంగానే నేనేం జోక్ చెప్పట్లేదు. ఖచ్చితంగా మీ చేత ఇక్కడ వచ్చిన సాక్ష్యం ఆయన ఇప్పిస్తాడు. ఎంతమంది ఈ మందులు క్రమం తప్పకుండా వాడారు అని అనేది ఆయన కూడా నేను ఫోన్ చేసి కనుక్కుంటాను ఈ సమాచారాన్ని. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యం అనేది ముందుగా సేవకుల ద్వారా విన్నాం, చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. అది మన ఆత్మలను రక్షించేది. అలాంటి ఉన్నతమైనటువంటి వాక్యము ప్రతి నెల కూడా, ప్రతి వారము కూడా ఇక్కడ ప్రకటింపబడుతునేటప్పుడు మనం వాటి పట్ల తీసుకున్నటువంటి జాగ్రత్త, ఆసక్తి ఏముంది చెప్పండి. అందులో భాగంగానే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం దాసులుగా మారినటువంటి స్వతంత్రులు. ఇంతకీ ఎవరి స్వతంత్రులు, ఎవరి స్వేచ్ఛాపరులు? వాళ్ళందరూ కూడా
తమ స్వాతంత్రాన్ని విడిచిపెట్టి, తమ స్వేచ్ఛను విడిచిపెట్టి దాసులుగా మారిపోయారా? ఆలోచన చేద్దాం. ఈరోజు స్వతంత్రులుగా ఉన్నటువంటి మనం దాసులుగా మారామా అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, దేవుడిచ్చినటువంటి యొక్క జీవితం చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇంత ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ ప్రేమించాడు. ప్రేమించి తండ్రిలో నుంచి తల్లి గర్భంలోనికి మనలాంటి వారు, ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మ నా వైపు చూడండి, మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది మన తల్లి గర్భంలోనికి మనతో పాటు ప్రవేశించారు. కానీ దేవుడు ఆ కోట్ల మందికి కూడా ఇదిగో ఈ చక్కనైనటువంటి ఈ దేహం, ఈ రూపం, ఈ ఆకారాన్ని ఇవ్వటానికి ఇష్టపడలేదు. కానీ కేవలము నిన్ను మాత్రమే దేవుడు ఎంపిక చేసుకుని, నిన్ను మాత్రమే కావాలని కోరుకుని మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టాడు, కోట్ల మందిని పక్కన పెట్టాడు. కేవలము నీకు మాత్రమే తల్లి గర్భములో అండముతో ఫలదీకరణం చెందించి పిండముగా మార్చి శిశువుగా రూపొందించి చక్కనైనటువంటి అందం, రూపం, ఆకారముతో 9 నెలల పాటు మన తల్లి గర్భములో మనల్ని సురక్షితంగా కాపాడి ఇదిగో 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా మార్చి ఇక్కడ మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? ఎందుకు కూర్చోబెట్టాడు? ఊరకన ఇంటి దగ్గర బోరు కొడుతుందండి అందుకే వచ్చేసాము అంటారండి కొంపదీసి. ఎందుకు మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ కూర్చోపెట్టాలి ఆయన? నీతో పాటు నాతో పాటు కోట్ల మంది వచ్చారు మన తల్లి గర్భంలోనికి. కానీ దేవుడు వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలేదండి. కేవలం చిన్ని నువ్వే కావాలి, కరుణాకర్ నువ్వే కావాలి, రాంబాబు గారు మీరే కావాలి, వేణు నువ్వే కావాలి. మరి ప్రభువా వాళ్ళు వద్దు, వాళ్ళొద్దు, వాళ్ళతో నాకు పని లేదు, కేవలం నువ్వు మాత్రమే నాకు కావాలి అని చెప్పి దేవుడు ఈ చక్కనైనటువంటి రూపం, చక్కనైనటువంటి ఆకారాన్ని ఇచ్చి దేవుడు ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? దేవుడు చాలా గొప్పవాడు. ముల్లోకాలు సృష్టించిన సృష్టికర్త ఆయన. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ముల్లోకాలను పరిపాలిస్తున్నటువంటి మహాచక్రవర్తి ఆయన. అంత గొప్ప చక్రవర్తి తన యొక్క కనుసన్నలలో ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ముల్లోకాల్ని ఆయన పాలిస్తున్నటువంటి గొప్ప మహనీయుడు, చక్రవర్తిగా కీర్తింపబడుతూ కొనియాడబడుతున్నటువంటి మహనీయుడు మన ప్రభు అయినటువంటి, మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు ప్రియులారా. అంత గొప్పగా దేవుడైనటువంటి ఆయన ఏం చేశాడనంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో ఒక సందర్భం రాయబడి ఉంటుంది, చూద్దాం ప్రియులారా. అంత గొప్ప తండ్రి ఉన్నతమైనటువంటి ఈ జీవితాన్ని నీకు, నాకు, మన అందరికీ కూడా ఎందుకు ఇచ్చాడో, ఎలా ఇచ్చాడో, ఎలా ఉండమని చెప్పాడో దేవుడు మనతో చెబుతున్నటువంటి మాట. ప్రవక్త అయినటువంటి మోషే గారి ద్వారా ఆదికాండాన్ని రాయిస్తూ మన పుట్టికలో ఆయన ఉన్నటువంటి సంకల్పం, ఆయన కోరిక ఏంటో అక్కడ చెప్పాడండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం నుంచి 29 వచనాలు చూడండి ప్రియులారా. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం నుంచి 29 వచనాలు ప్రియులారా. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. మన స్వరూపం అనేది ఏ కుక్కదో, జంతువుదో, పిల్లిదో, పిచ్చికదో, పక్షిదో, చెట్టుదో కాదండి. ఎవరిదంట మన స్వరూపం? ఎవరిదంట? మన స్వరూపం దేవునిదంటండి. దేవుడు ఏం చేశాడంట? తన స్వరూపమందు నరుణ్ణి సృజించను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను. ఇక్కడ ఒక్కరిని మాత్రమే కాదు, ఆదామును మాత్రమే కాదు, కానీ ఇంకెవరినంట? స్త్రీని గాను పురుషుని గాను వారిని దేవుడు సృజించను. ఎలా సృజించాడు? ఇటు స్త్రీలు నా వైపు, ఎడం వైపున స్త్రీలు కూర్చున్నారు, అటు కుడి వైపున పురుషులు కూర్చున్నారు. ఇటు స్త్రీని గాను పురుషులు గాను దేవుడు ఎవరి స్వరూపమందు చేశాడంటమ్మా? ఆయన స్వరూపమందు సృజించబడిన వారం మనం, ఆయన పోలికలో కలిగి ఉన్న వారం మనం.
ఆయన రూపాన్ని సంతరించుకొని ఈ భూమి మీద పుట్టిన వారం మనం. ఆయన పోలిక చెప్పున, ఆయన స్వరూపమందు ఆయన మనల్ని కన్నాడంటండి, సృష్టించాడంట. చాలా సంతోషం. ఇప్పుడు మన రూపం, మన స్వరూపం దేవుని స్వరూపం. అంటే దేవుడంతటి వారం మనం, దేవుడంతటి గొప్పవారం మనం. ఆయన స్వరూపమందు సృష్టించిన తర్వాత 28వ వచనంలో చెబుతూ, దేవుడు వారిని ఆశీర్వదించాడంట. దేవుడు తన స్వరూపమందు జన్మనిచ్చినటువంటి మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఏమని? మీకు జబ్బులతో బాధపడుతున్నారా? మీకు రోగాలని, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. పిల్లలు లేకుండా బాధపడుతున్నారా? పిల్లల్ని ఇస్తాను. భూములు లేకుండా పేదవారుగా ఉన్నారా? మీకు భూముల్ని ఇస్తాను. ఈ ఆశీర్వాదాలు కాదు దేవుడిచ్చినది. ఏమని ఆశీర్వదించాడంటే దేవుడు ఆ ఇద్దరిని కూడా, స్త్రీని పురుషుని ఆశీర్వదించి ఏమని ఆశీర్వదించాడంట? మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. మీరు ఫలించండి. ఫలించడం అంటే మీరు స్త్రీని గాను పురుషులు గాను మీ దాంపత్య జీవితంలో మీరు ఫలించాలి. అనగా మీరు పిల్లలను కనాలి. మీరు పిల్లలను కనాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది, డెవలప్మెంట్. మీరు అభివృద్ధి పొందాలంటే మీరు ఏ విషయంలో అభివృద్ధి, ఏ విషయంలో మనం అభివృద్ధి పొందాలి? మాట్లాడే విషయంలో అభివృద్ధి, బ్రతికే విషయంలో అభివృద్ధి, చేసే పనుల విషయంలో అభివృద్ధి, అనేక విషయంలో మనం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి పొందాలి. నానాటికి అన్ని విషయాల్లో అభివృద్ధి. చక్కని మాటలలో నేర్పెరితనం, నడిచే నడతలో, ఆలోచించే ఆలోచనలో, చూసే చూపులో, అన్ని విషయాల్లో కూడా మనం అభివృద్ధి పొందాలంట. అభివృద్ధి పొందాలి. అంతేకాదు ఇంకేం చేయాలంట? విస్తరించి, ఎక్స్టెన్షన్, విస్తరించాలి. అభివృద్ధి వేరు, విస్తరించడం వేరు. మనం అభివృద్ధి పొందాలంటే అన్ని విషయంలో, అంతేకాకుండా విస్తరించాలంట. మనం విస్తరించడం అంటే ఎలా సాధ్యపడుతుంది అంటే, మనం పిల్లలకని, మన పిల్లలు మళ్ళా పిల్లలకని, వాళ్ళ పిల్లలు మళ్ళీ పిల్లలకని, ఇంకా భూమి అంతటి కూడా వాళ్ళు ఏం చేయాలంట? విస్తరించాలంటే. ఇదంతా కూడా మీరు విస్తరించి భూమిని నిండించి దానిని మీరు లోపరుచుకోండి. మీరు లోపరుచుకోండి. భూమి అంతా కూడా, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులన్నీ కూడా. ఎందుకనంటే సకల జీవరాశులు యావత్ ప్రకృతిని అంతా చేసిన చివరి దినానే కదా మనిషిని చేశాడు దేవుడు. మనిషి కంటే ముందు ప్రకృతి పుట్టింది. మనిషి కంటే ముందు సకల జీవరాశులు పుట్టాయి. మనిషి కంటే ముందు పక్షులు పుట్టాయి. మనిషి కంటే ముందు సకల జీవరాశులు అన్నీ కూడా, చతుష్పాద జంతువులన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఇప్పుడు చివరి దినాన కలుగ చేయబడినటువంటి మనిషిని ఎంత గొప్పవాడుగా దేవుడు తీర్చిదిద్దాడనంటే, మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఆ భూమిని ఏం చేయమంటున్నాడు? లోపరుచుకోండి. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నవన్నీ కూడా ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడాలి? మనకి. మనిషికి లోబడాలంటండి. అంటే మనిషికి అవి దాసోహం, బానిస, దాశరికం చెయ్యాలి. లోబడడం అంటే మరి దాస్యమే కదండి, బానిస బ్రతికే కదండి. లోబడి ఉండటం. మీరు భూమిని ఏం చేయమన్నాడు? దానిని లోపరుచుకొనడి. దేనిని లోపరుచుకోవాలి? దేనిని? సముద్రపు చేపలను మీరు లోపరుచుకోండి. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను మీరు లోపరుచుకోండి. భూమి మీద ప్రాకుతున్నటువంటి ప్రతి జీవిని కూడా మీరు ఏలండి. మీరు ఏలుకులు, మీరు పరిపాలకులు. మీరు ఎందుకనంటే ముల్లోకాలను పరిపాలిస్తున్నటువంటి సింహాసనాసీనుడైనటువంటి ఆ కన్న తండ్రి యొక్క పిల్లలు మరి పాలకులు కాదా? ఆయన పరిపాలకుడు అండి. ఆయన మహాచక్రవర్తి.
ఆ చక్రవర్తి కడుపును పుట్టినటువంటి మనమంతా కూడా బానిసలమా? బానిసలం కాదు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు కూడా ఈ భూమిని లోపరుచుకోండి. లోపరుచుకోండి వేటినంట? సముద్రపు చేపలను. మత్స్య సంపద ఎంత ఉందండి! సముద్రపు చేపలను, ఆకాశంలో ఎగిరే ఎన్నో రకాలైనటువంటి మరి పక్షులను, ఇదిగో ఈ భూమి మీద ప్రాకుతున్నటువంటి ప్రతి జీవిని కూడా మీరు ఏలుడని వారితో చెప్పాను. అంటే సముద్రపు చేపలు కూడా మనకు లోబడతాయా? లోబడాలి. ఎందుకంటే మనం రూలర్, పరిపాలకులం, మనం పాలకులం. మనం ఎందుకనంటే మన తండ్రి కూడా పాలకుడే. ఆయన గర్భాన్ని పుట్టినటువంటి మనము కూడా, ఆయన రాజు అయితే మనము కూడా యువరాజులం. రాజులైన వాడు ఎప్పుడు కూడా పాలకుడిగా ఉంటాడే తప్ప బానిసగా ఉండడు. చక్రవర్తులు అండి మనం. దేవుడు మనకి లోపరచడంట అండి. సముద్రపు చేపలను లోపరచడంట, ఆకాశంలో ఎగిరే పక్షులను లోపరచడంట, భూమి మీద ప్రాకే ఎన్నో రకాల జీవరాశులన్నింటినీ కూడా ఏం చేస్తాడంట? మీరు ఏలుడని వారితో చెప్పును. మీరు వాటన్నిటిని కూడా మీరు ఏలండి, మీరు పరిపాలించండి. అంటే మనలను పాలకులుగా దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడంట, యావత్ సృష్టి అంతటి మీదకి కూడా. 29వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్నటువంటి విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు ఫలవృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారం. సమస్తానంతా కూడా దేవుడు ఇచ్చేసాడండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యావత్తు సృష్టి అంతటి మీద కూడా మహాపాలకుడిగా, రాజుగా ఇప్పుడు ఎవరున్నారండి? ఈ ప్రకృతిలో ఎవరున్నారు? మనుషులుగా ఉన్నటువంటి మనమనండి. మనం అంత గొప్పవారమండి. అంటే మనం, దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆయన చూడాలనుకున్నాడో అంతే గొప్పగా దేవుడు అధికారాన్ని మనకి ఇచ్చాడండి. మనం ఎవరి కింద తలొగ్గి బ్రతకవలసిన పరిస్థితి లేదు. మనం పాలకులం, స్వేచ్ఛాపరులం, స్వతంత్రులం. మనం దేన్నైనా కూడా మనం పాలించవచ్చు, దేన్నైనా మనం శాసించవచ్చు. దేని అధికారానికి లోబడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, స్వేచ్ఛాపరులుగా చేశాడు. దేవుడు మనల్ని అందరినీ కూడా అంత స్వేచ్ఛని ఇచ్చి ఈ సృష్టినంతా కూడా పాలించే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడంటండి. అంతేకాదండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3-8 వచనాల్లో దేవుడు మంచి మాటలు అక్కడ కూడా చెబుతూ, నీ చేతి పని అయినటువంటి ఆకాశములను తండ్రి నీవు కలుగు చేసినటువంటి చంద్రుడు నక్షత్రములను నేను చూడగా, నీ చేతి పని అయినటువంటి ఆకాశం. ఒకసారి అందరు కూడా ఆకాశం వైపు చూడండి. ఇప్పుడు చూస్తే ఏం కనిపించదు? మబ్బులు, సూర్యుడు తప్ప. పగలు చూడండి, మబ్బులు కనిపిస్తాయి, తర్వాత సూర్యుడు కనిపిస్తాడు. రాత్రిపూట చూడండి, ఏం కనిపిస్తాయి? నక్షత్రాలు, చంద్రుడు కనిపిస్తాయి. ఆకాశం వైపు ఎందుకు చూడమన్నాడనంటే, ఈరోజు హబుల్ టెలిస్కోప్ శాస్త్ర ప్రపంచం కనుగొన్న తర్వాత కోటాను కోట్ల గెలాక్సీలు, నక్షత్ర రాసులు, నక్షత్ర మండలాలు ఈరోజు ఉన్నాయని వాటిని మనం చూడగలుగుతున్నాం. వారు మనకి టీవీల్లో చూపించగలుగుతున్నారు. అందుకే దేవుడు అక్కడ చెప్పాడు, నీ చేతి పని అయినటువంటి ఆకాశములను, ఒక్క ఆకాశం కాదు, ఆకాశము మహాకాశాలు ఉన్నాయి. నీవు కలుగు చేసినటువంటి మరి నీ చేతి పని అయినటువంటి ఆకాశములను, నీవు కలుగు చేసినటువంటి చంద్రుడు నక్షత్రములను నేను చూశాను తండ్రి. నేను చూడగా నాకొకటి మదిలో ఆలోచన పుట్టింది, నాకొకటి తలంపులోనికి వచ్చింది. ఏంటి? నీకు అది చూడగానే నీకేం ఆలోచన వచ్చిందనంటే, నీవు మనుష్యును జ్ఞాపకము చేసుకునేటకు వాడు ఏ పాటు వాడు. ఏంటి? ఆకాశంలో సృష్టించబడినటువంటి సూర్యచంద్ర నక్షత్రములకు భూమి మీద పుట్టి బ్రతుకుతున్నటువంటి మనిషికి ఏంటండి సంబంధం? ఏంటి సంబంధం? వాటిని చూస్తే మనిషి జ్ఞాపకం రావడం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా? అంటే
దేవుడు సృష్టించినటువంటి, ముందుగా ఆదికాండంలో మనం చదువుకున్నట్టుగా దేవుడు సృష్టించినటువంటి సకల సృష్టి అంతటి మీద కూడా దేవుడు అధికారిగా, స్వతంత్రుడిగా, స్వేచ్ఛాపరుడిగా, ఒక మహారాజుగా ఎవరిని దేవుడు నియమించాడు? మనలనే కదా, మనలనే. ఇప్పుడు సృష్టించబడిన సృష్టిని చూడగానే ఎవరు గుర్తుకు రావాలి? పాలకుడు గుర్తుకు రావాలి. ఎవరా పాలకుడు? మనం. అదే ఇక్కడ జ్ఞాపకంలోనికి వచ్చాడు. ఏమనని? 3వ వచనం మరలా నేను చదువుతాను. నీ చేతి పని అయినటువంటి ఆకాశములను నేను చూడగా, తండ్రి నీవు కలుగు చేసినటువంటి చంద్రుడు నక్షత్రములను నేను చూడగా నాకు ఒక విషయం అర్థమైంది. ఏ విషయం అర్థమైందంటే, నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకములోనికి తెచ్చుకొని వానిని నీవు కలుగు చేసితివి. నీవు మనుషులను జ్ఞాపకము చేసుకునేటకు వాడు ఏ పాటు వాడు ఏ పాటు వాడయ్యా వాడు? నువ్వు మనుషులు, ఆఫ్టర్ ఒక మనిషిని నువ్వు జ్ఞాపకము చేసుకుని వాడిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సృష్టిని కలుగు చేసి సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేయడానికి వాడు ఏ పాటు వాడయ్యా? ఆఫ్టరల్ కదా మనిషి, ఆఫ్టరల్ మనిషి. వాడినా నువ్వు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సకల జీవరాశులన్నింటినీ నువ్వు చేసావు. వాడినా నువ్వు దృష్టిలో పెట్టుకుని సూర్యుడిని చేసావు, చంద్రుడిని చేసావు, నక్షత్రాలను చేసావు. అవును, వాడినే. ఏటు ప్రభు, వాడికి ఎంత మరి ప్రయారిటీ నువ్వు ఇచ్చావు? ఎందుకు ఇచ్చానో తెలుసా? వాడు నా కొడుకయ్యా. నా తర్వాత ఈ ప్రకృతిని ఏలబోయేవాడు వాడే. వాడు చక్రవర్తి. వాడికి స్వేచ్ఛనిచ్చాను. జంతువులు పాలిస్తావా? పాలించు, అవి నీకు లోబడతాయి. ఈ ప్రకృతిని పాలిస్తావా? పాలించు, అది నీకు లోబడుతుంది. నీకు లోబడకుండా ఏది కూడా నేను ఉంచలేదు అంటున్నాడు. కిందకి చూడండి. నీవు మనుషులను జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఏ పాట వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటు వాడు ఏ పాటు వాడయ్యా? ఆఫ్టరల్ కదా, ఆఫ్టరల్. పేడ వంటి వాడును, పురుగు వంటి వాడును. మన ప్రార్థన ఇలాగే ఉంటాయి కదండి. రాజులు బండి, మన పాలకులు బండి. ఏ రాజ్యానికి? ముల్లోకాలను పాలించే చక్రవర్తులు మండి మనం. దేవుడు చెప్పాడు మన గురించి. అసలు నీ మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఆఫ్టర్ వాడు ఏ పాట వాడయ్యా? వాడు ఏ పాట ఎంత మాత్రం వాడు? అప్పుడప్పుడు అంటారు, రే ఆఫ్టర్ నువ్వనగా ఏ మాత్రం రా, నువ్వు నన్ను బెదిరిస్తావా? అప్పుడప్పుడు అంటారు కదండి డైలాగులు. నువ్వనగా ఏ మాత్రం, నీ బ్రతుకనగా ఏ మాత్రం, నువ్వు లేకపోతే ఏ పనికి జరగదా? నువ్వే ఉండాలా? నువ్వే ఇవ్వాలా? నువ్వే సహాయపడాలా? నువ్వు లేకపోతే ఏం జరగవా? అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వింటాం కదన్నా. నువ్వు ఉండాలంటే అతడు ఉండాలి. ఎందుకో తెలుసా? అతడు మహారాజు. అతడు నీవు నరిపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటు వాడు? 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. చూడండి, భూమి మీద మనిషిని దేవుని కంటే కొంచెమేనంటండి. అంటే మ్యాక్సిమం దేవుడితో పాటు సమానంగా ఉన్నాడంట. కాకపోతే కొంచెమే తక్కువనిగా చేశాడంట. అబ్బో, మనం దేవుడు అంతటి వాళ్ళమా? ఆలోచించండి. మనం దేవుడు అంతటి గొప్ప వాళ్ళమా? అవును. ఎందుకంటే ఆయనంతటి పూర్తిగా చేయలేదు, కానీ కొంచెమే తక్కువనిగా మనల్ని చేశాడంట. అలా చేసిన దేవుడు ఇంకేం చేశాడంట? మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నువ్వు గొప్ప మహిమ కలిగిన వాడువు. నువ్వు నీలో నుంచి మహాప్రభావం బయలు వెళ్ళవలసిన వాడువు. నువ్వు మహిమని నీకు ఇచ్చాను, ప్రభావాన్నితో నిన్ను నింపాను. తర్వాత నీ చేతి పనుల మీద తండ్రి నువ్వు సృష్టించినటువంటి ఈ సృష్టి ఉంది కదా, ఈ నీ చేతి పనులు ఇవన్నీ కూడా దేవుని చేతి పనులు. ఈ సృష్టి నీ చేతి పనుల మీద అదిగో ఆ మనిషికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆయన చెయ్యడం ఏంటి? ఆయన చేసినటువంటి ఈ సృష్టి మీద మనిషిగా మనకి అధికారం ఇవ్వడం ఏంటండి? దేవుడు మనకి అధికారం ఇచ్చాడంట. ఆలోచించండి, ఏం అధికారం ఏటనండి? కుక్కను చూస్తే భయం, పిల్లిని చూస్తే భయం, చిన్న పురుగును చూస్తే భయం. ఎక్కడేమో దేవుడు ఆకాశాన్ని అంతేటట్టుగా మన గురించి ఇన్ని డైలాగులు రాశాడు. భయంకరుడు, వీరుడు, శూరుడు,
ఏవో డైలాగులు చెప్తారు కదండి. ఒక రాజు వచ్చేటప్పుడు రాజరాజ, రాజమార్తాండ, రాజ గంభీర, రాజ ఏవేవో అంటారు కదండి డైలాగులు. ఏం డైలాగులు ఏంటంటే మేము చూస్తే మాకెలా ఉంది మా బ్రతుకులు, మా జీవితాలన్నీ కూడా. కాదండి, దేవుడు అలాంటి వాడిగా మనల్ని చెయ్యలేదు. మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారాన్ని ఇచ్చావు. అంతేకాదు, గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవిలో సంచరిస్తున్నటువంటి మృగములను, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను, సముద్రములో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మత్స్య సంపదను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద తొక్కు ఏస్తున్నామన అని అంటారు కదండి. నిజంగానండి, దేవుడు అంత గొప్పడిగా మనల్ని చేశాడండి. దేవుని నామం పేరట మన పాదాల కింద పెట్టాడంటే సమస్తాన్ని అంతా కూడా. ఏటోనండి, మా పాదాల కింద మా చెప్పులు తప్ప ఇంకేమీ లేదని అంటారా? లేదండి, అంత గొప్పలం మనం. అంత స్వతంత్రుడిగా మనల్ని దేవుడు చేశాడండి. రాజులుగా, చక్రవర్తులుగా, పాలకులుగా, దేవుడంతటి వారిగా. కాకపోతే కొంచెమే తక్కువగా చేశాడు, అంతే. కొంచెమే. ఆ కొంచెం తక్కువగా ఉండటం వల్లే అక్కడక్కడ బలహీనతలు, పాపం చోటు చేసుకుంది. అది కూడా లేకపోతే బాబోయ్ దేవుళ్ళు మనం అంత గొప్పలం అయిపోదాం. కాకపోతే ఆ గొప్ప స్థానానికి నువ్వు చేరుకోవడం కోసమే ఆ కొంచెము నిన్ను తక్కువ వాడిగా చేశాడు. ఎంత గొప్పవాడిగా ఈ సృష్టిలో నిన్ను చేశాడు. నీకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్నిచ్చాడు. నాయనా, నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు. ఏం మాట్లాడతావు మాట్లాడు, ఎక్కడికి వెళతావు వెళ్ళు, ఎటువైపు నడుచుకుంటావు నడు, దేన్ని పాలిస్తావు పాలించు, దేన్ని పిలుస్తావు పిలు, ఏం ఆలోచిస్తావు ఆలోచించు. సకల జీవరాశులు, సమస్త సృష్టిని అంతటి మీదకి కూడా నిన్ను స్వేచ్ఛనిచ్చాను, అధికారాన్ని ఇచ్చాను. నిన్ను స్వతంత్రుడిగా, స్వేచ్ఛాపరుడిగా ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో నిన్ను నిలబెట్టాను. అంత గొప్పవాడవు నువ్వు, అంత ఉన్నతమైన వాడవు నువ్వు. అయితే ఒక షరతు. ఏంటా షరతు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియులారా. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు. ఈ స్వాతంత్రం ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు అమ్మా? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మాట్లాడే స్వాతంత్రాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. నీకు నచ్చిన దగ్గరికి ప్రయాణం చేసే హక్కును, అధికారాన్ని ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. ఏదైనా చూసే స్వాతంత్రాన్ని ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. దేన్నైనా కూడా స్వాధీనపరుచుకుని దాన్ని పాలించే అధికారాన్ని నీకు ఇచ్చాడా? ఇచ్చాడు. నువ్వు స్వతంత్రుడు. నువ్వు దేవుడు నీకు, నాకు, మన అందరికీ కూడా స్వేచ్ఛని ఇచ్చాడండి, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అయితే దేవుడు ఇక్కడ మరొక మాట చెబుతున్నాడు. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు. అన్ని విషయాల్లో దేవుడు ఏ చిన్న విషయంలో కూడా ఒరే వద్దురా, ఈ విషయంలో మాత్రం నీకు స్వాతంత్రం లేదురా అని మాత్రం దేవుడు చెప్పలేదండి మనిషికి. అందులో మంచి చెప్పాడు, చెడే చెప్పాడు, నిర్ణయం నీదే. స్వేచ్ఛనిచ్చాడు మనిషికి, స్వాతంత్రం ఇచ్చాడు మనిషికి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు. కానీ అప్పుడప్పుడు అంటారు కదండి, 100 రూపాయలకు 3 చీరలు అని అన్న తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక చెప్తాడు. అదేదో ముందు చెప్తే షరతులు వర్తిస్తాయి అని అంటారు కదండి. అదేంటండి మరి 100 రూపాయలకు 3 చీరలు అని చెప్పేసి పేపర్ ప్రకటన ఇచ్చారని చెప్పేసి అని అన్నాం అనుకో, అమ్మా వచ్చావు కదా, ఆ కిందన చిన్న అక్షరాలతో రాయబడ్డా చూడలేదండి, ఎక్కడ మిస్ అయిపోద్ది ఏమోనని చెప్పేసి ఉదయాన్నే నేను వచ్చేసానండి కంగారుతో అని చెప్పేసి అంటావా? కుదరదు కదమ్మా. పోనీ వచ్చావు, కిందన షరతులు వర్తిస్తాయని చెప్పండి ఏంటి షరతులు? నాకంటూ ముందు ఇంకా చాలామంది అమలక్కులు ఉన్నారు, వాళ్ళందరూ కొనేసుకుంటారేమో, నా వరకు మిగలవో. ఏంట షరతులు అంటే, అన్ని విషయముల యందు నీకు స్వాతంత్ర్యం ఉంది కదా అని చెప్పి అన్నీయు చేయదగినవి కావు. షరతులు వర్తిస్తాయి.
దేవుడు నిన్ను పాలకుడుగా పెట్టాడు, స్వేచ్ఛనిచ్చాడు, నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛాపరుడిగా ఈ ప్రకృతిలో నిలబెట్టాడు. కానీ ఇంత స్వేచ్ఛ, ఇంత స్వాతంత్ర్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినియోగించాలి. ఎందుకనంటే స్వేచ్ఛనిచ్చాడు కదా అని చెప్పేసి అన్నీ చేయదగినవి కావు, అందులో చేయకూడనివి కూడా ఉంటాయి. అదే కదా షరతులు వర్తించడం అని అంటే. అది ముందు చెప్పరు, అది తర్వాత చెప్తాడు దేవుడు. అందుకనే దేవుడు ఏమని చెప్పాడు? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు, అన్నీ కూడా చేయదగినవి కావు అని దేవుడు చెబుతున్నాడు. అన్నీ చేయదగినవి కావని అంటున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది, అన్నిటి విషయంలో నాకు స్వాతంత్రం ఉంది. ఆవిడతో మాట్లాడే స్వాతంత్రం ఉంది, ఆయనతో మాట్లాడే స్వాతంత్రం ఉంది, ఇది తినే స్వాతంత్రం ఉంది, హక్కు అధికారం ఉంది, అన్నీ నాకు తినే హక్కు అధికారాలు అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలుగొచ్చేయవు. రెండు చెప్పాడండి ఇక్కడ. నీకు స్వాతంత్రం ఇచ్చాను కానీ అన్నిటి యందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. నీకు అన్నీ చేయమన్నాను, అన్నీ చేయమన్నానని చెప్పేసినని ఇంకొకటి చంపేమని కాదు, అన్నీ చేయమన్నాను నీకు. అలాగని చెప్పి వ్యభిచారం చేయమని కాదు, అన్నీ చేయమన్నాను, దొంగతనం చేయమని కాదు. అందుకే అక్కడ కండిషన్స్ రాశాడు కదా, షరతులు రాశాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. నాకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి నచ్చింది తినేస్తాను, నచ్చిన మాటలు మాట్లాడేస్తున్నాను అంటే అవి నా జీవితానికి క్షేమము, నా జీవితానికి అభివృద్ధి కలుగ చేయవు. నవధాన్యాలు అంటారు కదండి, నవధాన్యాలు అని అంటే 9 పప్పులు, 9 పప్పులు కూడా తినేశారు గురువుగారు, చాలా మంచిది. ఆ 10వ పప్పు కూడా తినేస్తే చాలా బాగుంది కదా గురువుగారు అని అంటే, ఏమిట్రా సుంట 10వ పప్పు అని అంటే, అదే గురువుగారు ఏంటంతా స్వేచ్ఛ ఉంది కదా అని తినేద్దామా గన్నేరు పప్పు జీడిపప్పులాగా? మరి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కదా, నిన్ను స్వతంత్రుడిగా ఈ ప్రకృతిలో పెట్టాడు కదా. కానీ షరతులు వర్తిస్తాయి, అది మనం నోటీస్ చేయవలసిందే. మాట్లాడే స్వేచ్ఛనిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడడానికి కాదు, చూడడానికి కళ్ళు ఇచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది చూడటానికి కాదు, బ్రతకడానికి జీవితాన్ని ఇచ్చాడు కదా అని చెప్పి నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. షరతులు వర్తిస్తాయి. నడవడానికి జీవితాన్ని స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఎటు పడితే అటు వెళ్ళిపోవడానికి కాదు. ప్రియులారా, ఎన్ని జాగ్రత్తలు దేవుడు చెప్పాడనంటే చూడండి అక్కడ ఇంకేమని చెప్పాడు? నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అన్నీ నా జీవితంలో క్షేమం, నాకు క్షేమకరంగా అన్నీ ఉంటాయని అనుకోవడానికి వీల్లేదు. అలాగనని నా ఎదుగుదలకి అన్నీ కూడా ఉపయోగపడతాయని అనుకోవడానికి వీల్లేదు. అందులో చాలా ప్రమాదాలు ఉంటాయి, అందులో మనం జాగ్రత్త పడాలి ప్రియులారా. మనం స్వతంత్రులు, మనం స్వేచ్ఛపరులు మనం, కానీ అన్నీ చేయడానికి కాదే. ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, అన్నీ నీకు క్షేమాభివృద్ధి కలుగు చేయవే. నువ్వు స్వేచ్ఛాపరుడివే, నువ్వు స్వతంత్రుడివే, నువ్వు పాలకుడివే. కానీ పాలకుడు అయినంత మాత్రాన ప్రజల క్షేమాన్ని కోరేవాడుగా కదా, అదే పాలకుడిగా ఉన్నంత మాత్రాన నువ్వు ప్రజలను కీచకుడుగా పాలించడానికి కాదుగా, ప్రజలను చేత మన్నలను పొంది సుభిక్షమైనటువంటి చక్కని పాలన అందించడానికి ఒక పాలకుడుగా నువ్వు. నీకు స్వేచ్ఛనిచ్చింది 10 మంది మంచిని బాగును కోరుకోవడానికి, చెయ్యటానికి. అది నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. మరి ఆ స్వేచ్ఛ విషయంలో నువ్వు తీసుకున్నటువంటి జాగ్రత్త ఏంటి? 6వ అధ్యాయం 12వ వచనం చూడండి.
అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయతగనివి కావు. ఒక భర్త భార్యను నమ్ముతాడు, స్వేచ్ఛనిస్తాడు. భర్త, అమ్మా సువార్తకు వెళ్తున్నావా, వెళ్ళు. పెళ్ళికి వెళ్తున్నావా, వెళ్ళు. పొరుగింటికి వెళుతున్నావా, వెళ్ళు. కానీ జాగ్రత్త, మా ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని ఆ భార్య నచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో, ఎక్కడికి పడితే అక్కడ చెప్ప పెట్టకుండా నచ్చినట్టు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని చెప్పి తిరగడానికి హక్కు, అధికారం లేదు. భర్త స్వేచ్ఛను కాపాడుకోవాలి. ఒక భార్య నీకు స్వేచ్ఛనిచ్చింది, ఎవరితో మాట్లాడు, ఎవరితోనైనా ఉండు, ఎక్కడికైనా వెళ్ళు, ఈ స్వేచ్ఛ ఇచ్చింది కానీ అదని చెప్పేసి ఆ స్వేచ్ఛ ముసుగులో అన్నీ చెయ్యడానికి అవకాశం లేదు. ఏ విషయంలో స్వేచ్ఛ ఇచ్చింది నీ భార్య నీకు? మంచి దైవ సంబంధమైనటువంటి పనులు, కార్యక్రమాలకి. ఏ విషయంలో నీ భర్త నీకు స్వేచ్ఛనిచ్చాడు? తలవంపులు రానంత వరకు, 10 మంది చేత నువ్వు కీర్తించి కొనియాడబడినంత వరకు, నువ్వు దేవుని చేత మెప్పు పొందినంత వరకు, అంతవరకు నీకు స్వేచ్ఛ. దానికి మించి ఏ విధమైనటువంటి తలవంపులు, అపఖ్యాతి నువ్వు తీసుకుని రావడానికి నీకు స్వాతంత్ర్యం లేదు. జాగ్రత్త పడాలి. అందుకే దేవుడు చెబుతూ అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కావు. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి, స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది చేసేస్తామంటే కుదరదు. ప్రతీది కూడా అది నీకు ఉపయోగకరమో కాదో, అది చేయటం వల్ల నీకు మంచో చెడో, అలా మాట్లాడటం వల్ల నీకు కేడో కీడో మేలో, ఆ త్రోవను నడవటం వల్ల నీకు ప్రాణహానో లేకపోతే ప్రాణానికి మేలో, ఇవన్నీ చూడాలగా, పరీక్షించాలగా. ఈ స్వేచ్ఛ ముసుగులో నువ్వు ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా కూడా నీ జీవితంలో ముప్పు నువ్వు ఎదుర్కోక తప్పదు. అందుకే దేవుడు అంటున్నాడు, స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచబడనొల్లను. ఇక్కడ ఒక చిన్న హింట్ ఇచ్చాడు. ఏంటి? దేని చేతను నేను లోపరచబడ నొల్లను. ఇప్పుడు ఏదైనా నిన్ను లోపరుచుకోవాలి అనంటే, ఏదైనా నిన్ను బానిసగా చేసుకోవాలనంటే, ఏదైనా నిన్ను దాసుడిగా చేసుకోవాలనంటే పైన ఏం జరగాలి? అర్థమైందో లేదో ఆ మాటలు మరలా నేను చదువుతాను. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ, అన్నిటి విషయంలో నీకు స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ నీకున్న ఈ స్వాతంత్ర్యం ఎప్పుడు ఏ విషయంలో దుర్వినియోగం చేస్తే నీ స్థితి ఏమైపోతుందనంటే, నీకున్న ఈ స్వాతంత్ర్యం నువ్వు దేని చేత లోపరచబడనొల్లను అంటే, ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తే, నీకిచ్చిన ఈ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేస్తే, అప్పుడు దేని విషయంలోనైతే నువ్వు తప్పు చేశావో. ఉదాహరణ, ఒక స్త్రీతో మాట్లాడే స్వేచ్ఛ నీకు ఇచ్చాడు దేవుడు, అక్కగానో చెల్లిగానో తల్లిగానో, ఇది స్వేచ్ఛ. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి అదే స్త్రీతో నువ్వు లేనిపోని చెత్త మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడితే, అప్పుడు ఆ స్త్రీ విషయంలో నువ్వు ఏమైపోతావు? నేను దేని చేతను లోపరచబడనల్లను. ఇప్పుడు నువ్వు దేనికి నువ్వు లోబడిపోతావు? దేనికి నువ్వు లోపరచబడపోతావు? ఏ స్త్రీ విషయంలోనైతే, ఏ పురుషుడి విషయంలోనైతే, ఏ పాపం విషయంలోనైతే, ఏ అబద్ధం విషయంలోనైతే, ఏ మరణహత్య విషయంలోనైతే నువ్వు బలహీనుడు అయిపోయి దానిని నువ్వు చేసావో, ఆ చేసిన క్రియకు నువ్వు ఇప్పుడు ఏమైపోయావు? చెప్పండి, ఏమైపోయావు? లోబడిపోయావు. లోబడిపోయావు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అది నిన్ను దాసుడిగా చేసుకుంది.
నువ్వు బలహీనుడు అయిపోయావు, స్త్రీ చేతికి చిక్కిపోయావు. నువ్వు బలహీనురాలు అయిపోయావు, పురుషుడి చేతికి చిక్కిపోయావు. నువ్వు బలహీనుడు అయిపోయావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతున్నావు. స్వతంత్రత ఉందని చెప్పి దేవుడు ఇచ్చిన ఈ స్వాతంత్రత దేవుడి గురించిన మాటలు చెప్పడానికి బదులుగా నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏంటి? నీలో ఉన్న బూతు మాటలు మాట్లాడే ఆ మాటలకు నువ్వు బలహీనను అయిపోయావు. ఆ బలహీనతకు నువ్వు బానిసవైపోయావు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. దేని చేతను నేను లోపరచబడనొల్లను. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఇంత చక్కనైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనకి ఇస్తే ఇప్పుడు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని మనం క్రమమైన పద్ధతిలో మన ఆత్మీయ విశ్వాస జీవితంలో దీన్ని వినియోగిస్తున్నామా, లేదా దేనికైనా ఈ స్వాతంత్ర్యాన్ని లోపరుచుకుంటున్నామా? నేను ఇప్పుడు దేనికైనా దేవుడు నాకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని లోపరుచుకుంటున్నాను, లోపడిపోతున్నాను, బానిసగా మారిపోతున్నాను అని ఒకవేళ ఏ విషయంలోనైనా మీకు అనిపిస్తుందా? ఏ విషయంలోనైనా మనల్ని అడిగితే మన దగ్గర నుంచి సమాధానం రాదు. కానీ దేవుడు మన జీవితాలను చూసిన తర్వాత ఆయనే మనం దేనికి బానిసలుగా మారిపోయామో, దేని విషయంలో ఈ స్వతంత్ర్యాన్ని మనం కోల్పోయాము, దేవుడు చక్కనైనటువంటి మాటలు కొన్ని సందర్భాల్లో వ్రాయించాడు. అవి చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. మనము దేనికి లోపడుటకు మన స్వాతంత్ర్యాన్ని వినియోగించుకుంటున్నామో అక్కడ దేవుడు మనకు చెబుతున్నాడండి. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకొందురో. లోబడటానికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా మీరు అప్పగించుకుంటిరో అంటే దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేస్తే, అంటే మంచిగా మాట్లాడవలసిన చోట చెత్తగా మాట్లాడినా, మంచిగా చూడవలసిన చోట చెత్త చూపులు చూసినా, మంచిగా ఆలోచించవలసిన చోట మంచిగా ఆలోచించకపోయినా, మంచిగా ప్రవర్తించవలసిన చోట మంచిగా ప్రవర్తించకపోయినా మనం ఇప్పుడు ఏమైపోతున్నామంట? 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమని రాయబడింది? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో. దేనికి అప్పగించుకున్నాం మనల్ని మనం దాసులుగా? లేదండి, నేను అసలు దేనికి నేను దాసుడిగా నన్ను నేను అప్పగించుకోలేదండి అని అంటామా? అబద్ధాలు ఎంతమంది ఆడతారు? చేతులెత్తండి. వద్దులేండి, మీరు ఇబ్బంది పడతారు. అంటే అబద్ధం ఆడేవాడు ఇప్పుడు దేనికి దాసుడు అయిపోయాడు చెప్పండి? దేనికి? అబద్ధానికి. అసూయపడేవాడు దేనికి బానిసగా మారిపోయాడు, దాసుడైపోయాడు? కుళ్ళు కుతంత్రాలు ఉన్నవాళ్ళు దేనికి దాసులుగా మారిపోయారు? ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే దైవ సంబంధమైన విరోధము కలిగినటువంటి ప్రతిక్రియ, ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచనకి విరోధమైనవి ఏదైనా ఒకవేళ మనలో ఉంటే వాటికి మనము దాసులుగా అప్పగించుకున్నాం. అక్కడ దేవుడు చెప్పాడండి ఏమనని? లోబడుటకు. రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం అండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ, లేదా నీతి నిమిత్తమే మరి విధేయతకే కానీ మీరు దేనికి లోబడుతురో దానికే దాసులని మీరు ఎరుగరా? మీరు మంచి విషయంలో లోబడితే మంచికి మీరు దాసులు, చెడు విషయంలో మీరు లోబడి ఉంటే చెడుకి మీరు దాసులు. ఇప్పుడు మనలో చెడు లక్షణాలు ఎన్నున్నాయో ఒక్కసారి ఇప్పుడు అలా గాలిలోకి చూసి ఒకసారి ఆలోచించండి. ఆలోచనలో కావచ్చు, మాటలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు,
మనలో ఉన్నటువంటి నెగిటివ్స్, చెడు లక్షణాలు, చెడు ప్రవర్తనలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో ఇప్పుడు మనం ఏమైపోయామంట? దాసులుగా మారిపోయామంటండి. ఇదేంటండి, ఎంత బ్రతికి ఇంటెనకాల చచ్చాడనే సామెత అన్నట్టు ఎంత ముల్లోకాలను పరిపాలించే మహాచక్రవర్తి గర్భాన పుట్టినటువంటి పాలకులుగా, స్వతంత్రులుగా, స్వేచ్ఛాపరులుగా ఉన్నటువంటి మన బ్రతుకులైనా ఎలా మారిపోతున్నాయి? దేనికి దాసులుగా చేసుకున్నట్టుకు మిమ్మల్ని మీరు, అక్కడ ఏమని రాయబడిందండి? దాసులుగా చేసుకున్నట్టుకు మీరు అప్పగించుకొంటిరో. 23వ వచనం. ఎలాగనగా పాపము వలన వచ్చిన జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నిత్య జీవము. చూడండి 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్పాడు? 12వ వచనంలో 6వ అధ్యాయం 12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు చావునకు లోనైనటువంటి మీ శరీరమందు పాపమును ఏలనీయక. అంటే ఇప్పుడు మన శరీరం అంతా కూడా దేనికి లోబడిపోయిందంటండి? పాపమునకు. అంటే స్వతంత్రులుగా ఉన్నటువంటి మనం బానిసలుగా మారిపోయినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా, భయంకరమైనటువంటి పరిస్థితి. 6వ వచనం మరలా అదే 19వ వచనంలో కూడా ఏమని చెబుతున్నాడు? మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏలనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా అక్రమానికి, అపవిత్రతకి దాసులుగా మనమే అప్పచెప్పేసామంట. మాటలు చూస్తే బాగోవు, ప్రవర్తన చూస్తే బాగోదు, నడవడిక బాగోదు, చూడండి ఆలోచనలు బాగోవు, మంచిగా మాట్లాడతాం, అలా బయటికి వెళ్ళిన తర్వాత మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటాం. ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, ముందొక మాట, వెనకొక మాట. ఇవన్నీ కూడా ఏంటి? అక్రమము, అపవిత్రత. ఇవన్నీ లక్షణాలు మనం కలిగి ఉన్నామనంటే వాటన్నిటికీ కూడా మనం ఏమైపోయామంట? దాసులమండి. అంతేకాదు అదే రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో ఇలా అక్రమమునకు, అపవిత్రతకును మనము దాసులుగా మారిన తర్వాత ఏమైపోతున్నామంట? రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూడండి పిల్లరా. 23వ వచనం. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమం, ఇంకొక చట్టం, అందులో నేను బ్రతుకుతున్నాను, నడుచుకుంటున్నాను. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్నటువంటి ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. నన్ను చెరపట్టి లోబరుచుకుంటుంది పాపానికి. నా చూపులో, నా కళ్ళులో ఉన్నటువంటి ఆ నియమం పాపం అనే చెరకు నన్ను లోపరుచుకుంటుంది. చూడొద్దు నా కళ్ళు ఎన్ని చెప్పినా కూడా నా కళ్ళు నా మాటలు వినట్లేదు. అటే చూడు, పర్లే చూడు, ఆ ఫోన్లో ఇవి వస్తాయి, అవి వస్తాయి, అన్నీ చూడు. నీ కళ్ళు నీ మాటలు వినట్లేదంటే పాపం అనే చెరకు నిన్ను లోపరుచుకుంటుందంట. నియమం, ఆ చట్టానికి నువ్వు లోబడిపోతున్నావంటే. ఏ చట్టం? నీతి గల చట్టానికి కాదు, పాప నియమపు చట్టానికి. అది అక్కడ చెప్తున్నాడు 23వ వచనం. ఏమని చెబుతున్నాడంటే వేరొక నియమము నా అవయవములో ఉందంట. నియమము అంటే ఒక చట్టం, ఒక నిబద్ధత. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది ఏం చేస్తుందంటే నా మనసునందున్నటువంటి ధర్మశాస్త్రముతో అది పోరాడుతుంది. నా ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు, నా అవయవాలు, చూపులో ఉన్నది, ఆలోచనలో ఉన్నది, చేతల్లో ఉన్నది, నా అవయవాలన్నిట్లో కూడా ఒక దైవ నిబంధనకు వ్యతిరేకమైనటువంటి ఒక చట్టమైనటువంటి పాపం ఉంది. అటు చూడొద్దు అనుకుంటాను, కానీ అటే చూస్తాను.
అవి మాట్లాడొద్దు అనుకుంటాను, అవే మాట్లాడుతాను. అవి చెయ్యొద్దు అనుకుంటాను, కానీ అవే చేస్తున్నాను. అలా ఆలోచించకూడదు అనుకుంటాను, కానీ అవే ఆలోచిస్తాను. ఈరోజు ఎలాగైనా లేఖనాల పరిశోధన సదస్సు ఉంది, ఎలాగైనా వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళలేను. ప్రతి నెల కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో డబ్బులు అవసరత ఉంటుంది, కానీ డబ్బులు ఇవ్వాలనుకుంటాను, కానీ ఇవ్వలేను. ఏంటి, ఒక దైవ సంబంధమైన కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి ఎంతో అవసరత ఉంటుంది. అవసరత ఉన్నప్పుడు ఇదంతా కూడా మనకు తెలిసిందే. అవసరత ఉన్నా కూడా ఆ అవసరతను గుర్తించి కనీసం మనం సహాయ సహకారం మనం అందించలేకపోతున్నామనంటే మన అవయవాలను వేరొక నియమము అడ్డుకట్టు వేసి దానికి బానిసగా చేసుకుందన్న సంగతి ఈ రోజు నుంచైనా మనం గుర్తించుకోవాలి ప్రియులారా. ఎలా జరిగిపోతాయి చెప్పండి కార్యక్రమాలు? ఎలా జరుగుతాయి? మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల జరిగే ఈ కార్యక్రమానికి అయ్యో దైవ సంబంధమైన కార్యక్రమే, ఈ కార్యక్రమం జరగాలంటే 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 1,000 రూపాయలు ఉండాలి. నా వంతు సహాయ సహకారం, అయ్యా డబ్బులు లేవు, ఎంత ఉంది? 100 రూపాయలు. 100 రూపాయలు వద్దు, పోనీ 50 రూపాయలు ఇవ్వగలవా? 50 తలో 50 రూపాయలు ఒక నెల రోజుల పాటు ఒక దగ్గర కూడబెడితే ఆ 50 రూపాయలతో పాటు కూడా ఒక లోటు తీరుతుంది కదా. నువ్వు ఇచ్చిన 50 రూపాయలతో ఇద్దరికి సాంబారు వండొచ్చు. అలాగే 2, 3, 4, 5 ఎక్కువ మంది ఇచ్చారనుకోండి మంచి కూర వండొచ్చు. వచ్చినటువంటి సేవకుడి యొక్క యోగక్షేమాలు చూడొచ్చు. ఎలా జరిగిపోతాయండి దైవ సంబంధమైన కార్యక్రమాలు? అవి నువ్వు నేను చెయ్యలేము, చేసేవారిని ప్రోత్సహించలేము. ఇలా చెయ్యలేకపోతున్నామంటే వేరొక నియమము నిన్ను అడ్డు వేస్తుందన్న సంగతి ఈరోజైనా మనం గుర్తించాలి ప్రియులారా. వేరొక నియమం అది నిన్ను లోపరుచుకుంటుంది. నువ్వు చెయ్యలేకపోతున్నావు, చేసేవారిని ప్రోత్సహించలేకపోతున్నావు. ఎలా జరిగిపోతాయి కార్యక్రమాలు? ఇంత పెద్ద సంఘం ఉంది, కనీసం సంవత్సరానికి ఒక సభ మనం జరిగించలేకపోతున్నామని అంటే ఏంటి, 4 చేతులు వేస్తే ఎంతటి బరువైనా కూడా సునాయాసంగా మనం లేపొచ్చండి. అది ఒకరిద్దరి మీద భారం వేస్తే ఎవరైనా ఎత్తుకోగలరండి? అది జరగవలసిన పనేనండి. చేయి కలుపుతానేనండి శబ్దం, ఒకే చేతితో శబ్దం ఎలా వస్తుంది? 4 కూడా ఒకే చెయ్యి వేస్తేనే కదండి ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతంగా జరిగేది. కానీ మన పరిస్థితి ఎలా మారిపోతుందో చూడండి. వేరొక నియమం, ఈ నియమాల చేత బాధింపబడుతున్న వాళ్ళం. ఈ నియమం చేత మనమంతా కూడా బాధింపబడుతున్నటువంటి వారమే మనమంతా కూడా. వేరొక నియమం అది నన్ను ఏం చేస్తుందంట? అడ్డుకట్ట వేస్తుంది. చెయ్యాలని కోరిక నాకు ఉంది, కానీ చేయలేకపోతున్నాను. రీఛార్జ్ చేసుకోవాలని ఉంది, కానీ చేసుకోవడం మానేస్తున్నావా? తినాలని ఉంది, అయ్య బాబు ఏటో తినలేకపోతున్నాను అని అంటావా? పలానా దగ్గరకు వెళ్ళాలని ఉంది, వెళ్ళలేకపోతున్నావా? ప్రియులారా, మనలను దాసులుగా ఏం చేసుకుంటుందో ఒక్కసారి ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా, మంచి మనస్సుతో. అలా వేరొక నియమానికి మనం బానిసలుగా బ్రతికినంత కాలము కూడా సంఘములో రోగాలతో బాధపడుతున్నటువంటి ఆత్మరోగులమే. మొదటకొచ్చాను, ప్రోత్సాహం లేకపోయినా, ప్రోత్సాహాన్ని అందించకపోయినా, సహాయం చెయ్యకపోయినా, సహాయాన్ని అందించకపోయినా, మాట ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, క్రియల చేత కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సహాయం కావచ్చు, మేలైనది చేయనెరిగియు అలాగూ నువ్వు చేయకపోతే అది నీ పాలిట పాపంగా మారిపోద్దంటే. అమ్మో, మేలైనది చేయగోరియు మనం చేయలేకపోతే నువ్వు ఏం చేయగలవు? డబ్బులైతే నువ్వు ఇవ్వలేకపోవచ్చు, ఏదో ఒక రూపంలో నీ సహాయాన్ని అందించు దైవ కార్యక్రమానికి. అప్పుడు నువ్వు బానిసవు కాదు, అది నిన్ను నియంత్రించదు. నువ్వు వస్తావు, ఇస్తావు. గత వారం వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు రారు? ప్రతి మంగళవారం కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి, అంతేనండి. ప్రతి మంగళవారం కార్యక్రమాలు జరుగుతాయి.
ఒక వారం వచ్చేవాళ్ళు ఇంకొక వారం రారు. ఎందుకు రాలేకపోతున్నారు? వేరొక నియమం, ఏదో ఒక కారణం, ఏదో ఒక పని. ఏ పని కారణము చేత నువ్వు దేవుని మందిరానికి నువ్వు మానేస్తున్నావో ఆ పాప నియమమునకు అది నిన్ను చెరపట్టి లాగి ఈడ్చుకొని పోతుందన్న సంగతి ప్రియులారా ఈరోజు మనం అంతా కూడా మనం జాగ్రత్తగా గుర్తించాలి. అది నిన్ను లోపరుచుకుంటుంది, అది నిన్ను బానిసగా మార్చింది, బానిస బ్రతుకులుగా నిన్ను మార్చేసింది. అది జాగ్రత్త పడమా మనం, జాగ్రత్తలు తీసుకోమా మనం. వేరొక నియమం అండి, వేరొక నియమం. అందుకని ఆయన అంటున్నాడు వేరొక నియమము 23వ వచనంలో, అది నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందు ఉన్నటువంటి ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి జుట్టు పట్టుకొని లాగి ఈడ్చుకుని పోతుందంట. మనల్ని చెరపట్టి ఏం చేస్తుందంట? లోపరుచుకొరుచున్నది. అయ్యో అంటున్నాడు. అయ్యో నేను ఎంత భాగ్యవంతుడును అని అనట్లు అక్కడ. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి భయంకరమైనటువంటి బానిసత్వపు మరణానికి లోనగినటువంటి ఈ శరీరము నుంచి ఎవడు 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 ఎవరు ఎవరు ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మహాత్మా గాంధీ గారా? రేపు గుర్తొస్తారు వాళ్ళందరూ. అల్లూరి సీతారామరాజు గారా? రేపు గుర్తొస్తారు మన దేశానికి అంతటికి. ఈరోజు కూడా స్వాతంత్ర దినోత్సవమే, మీకు తెలుసా? తెలీదా? మన పక్కనున్న దేశం పాకిస్తాన్ మనకంటే ఒకరోజు ముందు ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15న మనకి. ఈరోజు పాకిస్తాన్ దేశం అంతా కూడా స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాయి, పండగ. అంతవరకు కూడా వాళ్ళు ఒకప్పుడు స్వేచ్ఛపరులుగా ఉన్నటువంటి వాళ్ళకి 16వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చారు. అంతవరకు కూడా ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, భారతదేశం కూడా ఉమ్మడి దేశంగా అంతవరకు ఉండేవి. 16వ శతాబ్దంలో వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి వీటన్నిటిని బట్టి విభజించి పాలించడం ప్రారంభించారు. బ్రిటిష్ ఇండియాగా పిలువబడింది. అప్పుడు కొంతకాలం వచ్చిన తర్వాత ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు సుమారు 200 సంవత్సరాల పాటు కూడా బానిసత్వం. అంతవరకు వాళ్ళు ఎవరు? స్వతంత్రులే, ఒకప్పుడు స్వతంత్రులే. కానీ వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత వారిని బానిస బ్రతుకుల వైపుకు తీసుకుని వెళ్ళిపోయింది. 200 సంవత్సరాల పాటు కూడా 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం ఆగస్టు 15వ తేదీ వరకు 1947 వరకు కూడా బానిస బ్రతుకులే భారతదేశానికి. అయ్యో అని అన్నారేమో, మేము ఎంత దౌర్భాగ్యులము. అప్పుడు వాళ్ళు అనుకోవాలి, ఎంత దౌర్భాగ్యులము, ఇట్టి మరణముకు లోనగినటువంటి దాస్యమునకు లోనైనటువంటి ఈ శరీరం నుంచి మమ్మల్ని ఎవరు విడిపింపగలరు? అప్పుడు పుట్టుకుని వచ్చారు మహాత్మా గాంధీ, స్వాతంత్ర సమరయోధుడు. ఏంటి ఇవన్నీ చెప్పుకుంటే ఎంత మనకి గర్వకారణం అండి. అలాగే ఇలాంటి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మన జీవితాలన్నిటి నుంచి కూడా మనల్ని విడిపించడానికి వచ్చిన వాడే మన ప్రభు అయిన క్రీస్తు వారండి. మన తండ్రి అయిన దేవుడు అమూల్యమైన ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ బ్రతుకుని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు. మనకు నచ్చితే రావడం, నచ్చకపోతే మానేయడం, నచ్చితే మాట్లాడడం, నచ్చకపోతే మాట్లాడక మానేయడం. చీ ఏంటండి ఇవన్నీ కూడా? ఒకే సంఘ బిడ్డలమై ఉండి ఒకరికొకరు లోబడి ప్రేమించుకుని ఒకరు కష్ట సుఖంలో ఒకరు పాలు పంపులు పొందుతూ ఒకరు కష్టం వచ్చింది దానికి చెప్పగానే నాకు ఈ కష్టం వచ్చింది సహాయం చేయండి అని ఏ సహోదరుడైనా సిగ్గు విడిచి ఎవరినైనా అడుగుతాడండి? అడగడు. సాటి సహోదరుడిగా నీ సహోదరుడి కష్టాల్లో ఉన్నప్పుడు దానిని గుర్తించి నువ్వు ఆలోచించవా? వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, తినడానికి తిండి ఉందా లేదో, ఆరోగ్యంతో ఉన్నాడో లేదో, అయ్యో మందన కాస్తున్నాడే, ఏ అవసరత ఉందో లేదో, ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? అహం అడ్డొస్తుందా? ఈగో అడ్డొస్తుందా? ఇవన్నీ ఉన్నాయనంటే దాది నిన్ను లోపరుచుకుంటుంది. నీ శరీరంలో ఉన్న ఈ బలహీన లక్షణాలన్నీ కూడా నువ్వు నేటి వరకు కూడా దాసుడివే.
భయంకరమైన రోగం అండి ఇది. ఈ ఆత్మరోగాన్ని నువ్వు ఎప్పటికైనా నువ్వు గుర్తించాలి. ఈ నీలో సఖ్యత లేకపోయినా ఆత్మరోగివే, నువ్వు ప్రేమించలేకపోయినా ఆత్మరోగానివే, నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నా నువ్వు ఆత్మరోగివే. చక్కగా ప్రార్థన ప్రతి మంగళవారం పెడుతూ ఉంటే కుటుంబ సమేతంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవలసిన బదులుగా ఏం పని బయట నీకు? అదే బయట నీ గుండె ఆగిపోతే పోతాం నరకానికి. అదే నీది నాది కూడా చివరి రోజు అయితే దేవుని సన్నిధి మాని ఇంక ఏ పనిలో ఉన్నా కూడా అది మన పాలిట శాపం, పాపంగా మారుతుంది. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం అదే. మరలా చెబుతున్నాను నేను, దేవుని సన్నిధి ఏర్పాటు చేయబడినప్పుడు, ఆ సమాచారం మన చెవుల గుండా వినబడినప్పుడు దానిని అతిక్రమించి దాని అతిక్రమానికి మనం లోబడక నడుచుకున్నప్పుడు మనము ఆ విషయంలో మనం పాపులమే. నిజమండి, నిజం. మనం ఎంత దౌర్భాగ్యులుగా మారిపోతాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మేలైనది చేసినటువంటి మనమంతా కూడా దేవుడిచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ, ఇక స్వాతంత్ర్యం దేవుడిచ్చాడు. కానీ క్రమమైన పద్ధతులు దాన్ని వాడండి. స్వేచ్ఛ ఉంది కదా నచ్చినట్టు మాట్లాడడం, స్వేచ్ఛనిచ్చాడు కదా నచ్చితే రావడం, కష్టమైతే మానేయడం, ఎవరు నన్ను అడుగుతారు, అడగడానికి నువ్వెవరో, ఇలాంటి డైలాగులు. అఫ్కోర్స్ అలాంటి వాళ్ళు ఉండాలని కాదు నా అభిప్రాయం. రేపొద్దున ఇదే నియమం, ఇదే లోపం మన శరీరంలోనికి రాదని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా చెప్పండి? ఈరోజు మనం అంతా కూడా బాగానే ఉన్నాం, రేపొద్దున ఎలా మనం మాట్లాడము అనడానికి గ్యారంటీ ఇవ్వగలమా? ఇది దేవుని మందిరం ప్రియులారా. దేవుని మందిరములో ఆత్మరోగాలతో బాధపడుతున్న మన అందరికీ కూడా ఇదిగో ఇంతవరకు కూడా ఆత్మరోగం అన్నటువంటి బానిసగా నువ్వు బ్రతుకుతున్నావు. ఒకప్పుడు నువ్వు స్వతంత్రుడు. ఆ స్వాతంత్రం అంతా కూడా నీ శరీర క్రియలకు నువ్వు దుర్వినియోగం చేసుకొని నువ్వు పాపానికి బానిసవైపోయావు. అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషం, పగలు, ప్రతీకారాలు, ప్రేమ లేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటి? నిన్ను దాసులుగా మారిపోయావు నువ్వు. కాదు, మనం దాసులం కాదు, మనం స్వతంత్రులు. మనం ఈ స్వేచ్ఛను కాపాడుకోవాలి బ్రతికున్నంత వరకు కూడా. ఒక విశ్వాసిగా ఎవరో ఏదో చెప్పినా కూడా మన మంచి కోసమే కదండి. మీ నుంచి ఏదో చెడు ఆశించాలని కాదు కదా ఈరోజు నేను వచ్చి ఈ మాటలు చెబుతున్నది. నా ఆత్మీయులైనటువంటి మీరు అందరూ కూడా, నా ఆత్మీయులైన మీరు అందరూ కూడా ఆ ఆత్మకి ఆరోగ్యమైనటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి తప్ప మీరు అనారోగ్య బారిన పడితే ఒక ఆత్మీయుడికి నేను ఎలా చూసి ఆనందపడగలను చెప్పండి? మన ఆత్మల కన్నా తండ్రి అయిన దేవుడు మన ఆత్మలు కుంటుపడుతూ ఉంటే, రోగాలతో బాధపడుతూ ఉంటే, మనలో ఉన్నటువంటి బలహీనతను బట్టి ఆయన చూసి ఎలా ఆనందపడగలడు? కాబట్టి దేవుడు తన సేవకుల ద్వారా పంపించి తన వాక్కుల చేత వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆయన మనల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా మలుస్తున్నాడు. ఆయన మనల్ని అందరినీ కూడా స్వతంత్రులుగా, స్వేచ్ఛాపరులుగా ఆయన అంతా కూడా తీరుస్తున్నాడండి. మరి ఎలాగండి ఈ భయంకరమైన పరిస్థితి నుంచి మనం బయటపడి బట్ట కట్టగలగాలనంటే మనం ఏం చేయాలి? చివరిగా కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించదను. ఇలాంటి భయంకరమైనటువంటి బానిసత్వానికి మనం గురి కాకుండా, ఆ చెరలోనికి మనం వెళ్ళిపోకుండా ఉండాలనంటే దేవుడు చక్కనైనటువంటి ఆరోగ్య సూత్రాన్ని ఇచ్చాడు. ఏంట ఆరోగ్య సూత్రం? ఏంట వైద్యం? ఇక్కడ చెప్పాడండి. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నిరంతరం ఎల్లప్పుడూ ఈ ధర్మశాస్త్రాన్ని వినాలి, చదవాలి, వాటిని మన జీవితంలో అనుసరించాలి. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. నువ్వు ఇప్పుడు నిర్బంధము లేక నువ్వు బ్రతకాలని అంటే ఏం చేయాలి? నిర్బంధం అని అంటే దాసుడిగా. నువ్వు దాసుడిగా కాకుండా స్వతంత్రుడిగా ఉండాలంటే
నిర్బంధం అంటే ఏ విధమైనటువంటి బంధం లేకుండా, ఎవడికి దాసుడిగా కాకుండా నువ్వు స్వేచ్ఛాపరుడిగా ఉండాలనంటే, దేనికి నువ్వు దాసుడిగా మారకుంటూ ఉండాలనంటే, దేని విషయంలో నువ్వు బానిసగా నువ్వు మారకుంటూ ఉండాలనంటే, నేను మనం అందరం కూడా తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటో తెలుసా? అక్కడ చెప్పాడు, నిరంతరము నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తాను, నేను నిత్యము దానిని అనుసరించుదును, నీ ఉపదేశములను నేను వెతుకువాడును. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావో అప్పుడు నీవు నిర్బంధము లేక ఏ విధమైనటువంటి దాస్యపు జీవితానికి నువ్వు లోబడకుండా నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతావంట. ఆలోచించండి, మనము దాసులుగా బ్రతుకుతున్నామా, స్వతంత్రులుగా బ్రతుకుతున్నామా? ఒకప్పుడు ఏంటంట, స్వతంత్రులమే, మనం స్వేచ్ఛాపరులమే. కానీ ఇచ్చినటువంటి ఈ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసి దాసులుగా మారిపోతున్నామంట. దాసులుగా మారిన స్వతంత్రులు ఎవరు? ఆ ఎవరో అనే వారిలో నువ్వు నేను ఒకవేళ ఉన్నామేమో. ఏ విషయంలో నువ్వు దాసుడిగా మారిపోయావు? దాసుడిగా నువ్వు ఉన్నంత వరకు కూడా ఏ చిన్న లోపము విషయంలో దాసుడిగా నువ్వు ఉన్నంత వరకు కూడా దేవుడు నిన్ను నన్ను అంగీకరించడు ప్రియులారా. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 10-12 వచనాలు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగచేయును. ఇంతకీ ఎవరు బానిసలుగా మారిపోతారు? ఎవరు దాస్యంలోనికి వెళ్ళిపోతారని అంటే, దేవుని ఆజ్ఞలకు లోబడక. ఎన్ని చెప్పినా కూడా మనం పట్టించుకోవట్లేదు అనుకోండి. సేవకుడి ద్వారా కావచ్చు, తోటి సహోదరుల వల్ల కావచ్చు, సోదరీమణుల వల్ల కావచ్చు, ఎన్ని మంచి మాటలు చెప్పినా మనం వినిపించుకోకపోతే, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును మనం తృణీకరించినందున ఒకవేళ దేవుని ఇచ్చినటువంటి ఈ యొక్క ఆత్మరోగానికి సంబంధించిన ఈ యొక్క వైద్యం మనం స్వీకరించకపోతే, మనం విసర్జిస్తే, మనం తృణీకరిస్తే తగు ప్రతిఫలం ఏమనుభవిస్తామంట? బాధ చేతను. ఎందుకు బాధ? మరి దేవుడిచ్చిన ఈ మందులు నువ్వు వాడట్లేదు కదా, నువ్వు పట్టించుకోవట్లేదు కదా, నువ్వు తృణీకరిస్తున్నావు కదా. అదే దేవుడు అంటున్నాడు, బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగ చేసెను. వారి కూలి ఉండగా సహాయము చేయువాడు లేకపోవును. ఎవ్వరు దగ్గర నుంచి మనకు సహాయం రాదంట. మనం జీవితకాలం అంతా కూడా బందీలుగానే బ్రతకాల్సిందే. లేఖన పాఠ్యభాగాన్ని చదువుకున్నాం కదా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడే లిస్టులో మనమంతా కూడా ఉండిపోతాం ప్రియులారా. కాబట్టి స్వతంత్రులమైనటువంటి మనం మరలా దాసులుగా మనం మారకూడదు. ఎప్పుడు దాసులుగా మారిపోతామో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆత్మరోగాలతో బాధపడుతున్న మనకి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ఈ మందులు, ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా మనం వాడకపోతే రోగగ్రస్తులుగానే మిగిలిపోతాం, అనగా బానిసలుగానే ఉండిపోతాం. ఎంతవరకు నువ్వు రోగగ్రస్తుడిగా ఉండిపోతావు? క్రీస్తు వచ్చినంత వరకు కూడా నువ్వు అదే రోగముతో బాధపడితే చివరికి ఆ రోగం నుంచి నిన్ను విముక్తి ప్రసాదించే మందు ఉండదు. అది వాడవలసిన సమయంలోనే నువ్వు వాడాలి. వాడవలసిన సమయంలో నువ్వు మందులు వాడలేదు అనుకో, రోగం ముదిరిపోద్ది. ఏం చేస్తాడు? అప్పుడు ఏమంటాడు వైద్యుడు? ఇతడికి కావాల్సిందంతా వండి పెట్టేయండి అని అంటాడు. దాని అర్థం ఏంటి? పర్లేదంటే డాక్టర్ గారు మంచి సలహా ఇచ్చారు, వండేయండి అని అంటారా? దాని అర్థం ఏమనుకున్నారు? ఇతడికి కావాల్సిందంటే వండి పెట్టేయండి, తీసుకెళ్ళిపోండి అని అన్నాడు అనుకుంటే దాని అర్థం ఏంటి? రోగం ముదిరిపోయింది, ఏ మందులు పనిచేయవి, ఇక్కడికి చావే
గతి. ఉన్న ఈ చివరి దినాలైనా కూడా నచ్చింది వండి పెట్టండి, తిని చేస్తాడని దాని అర్థం. అలా మారిపోతామా? అలా మారుకుంటూ ఉండాలని ఈ పాఠము ద్వారా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. పిల్లలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు ప్రభా. అనేక ఆత్మరోగాలతో బాధపడుతున్నటువంటి మేమంతా కూడా తండ్రి, ఆత్మరోగాలతో మేము కూడా బానిసలుగా దాసులుగా ఉండక తండ్రి, మేమంతా కూడా స్వతంత్రులుగా మారి స్వేచ్ఛాపరులుగా మారి ఈ జీవితాన్ని మేము గడిపే ధన్యతను, యోగ్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ జీవితం చాలా విలువైనది తండ్రి. విలువైన ఈ జీవితం, ఈ బ్రతుకు, అది నీ కొరకే మేము బ్రతికి మా తనువును చాలించగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మాలో ఎంతమందికి ఆ ఆత్మరోగాలతో బాధపడుతున్నారో మాకు తెలియదు, కానీ ఇంతవరకు నాయన ప్రకటించబడిన ప్రతి ఒక్క మాట, ప్రతి బలహీనత, రోగానికి చక్కనైనటువంటి వైద్యాన్ని మీరు ఈ దినాన్న వారికి అనుగ్రహించారు. ఈ వైద్యాన్ని పొందుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి ఈరోజు వినబడుతున్నటువంటి ఈ మాటలు, ఈ మందులన్నీ కూడా క్రమం తప్పకుండా వాడి వచ్చే నెల మరలా ఇదే సమయానికి నీ సన్నిధిలో లోపాలతో, రోగాలతో ఇంతకుముందు బాధపడుతున్న మేమంతా కూడా నీ సన్నిధిలో ఆరోగ్యవంతులుగా మారి సాక్ష్యం చెప్పే నీ ప్రియులైన బిడ్డలుగా మారగలిగే మంచి హృదయాలను మాకు అందరికి అనుగ్రహించమని కోరుతూ మా ప్రభువైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా.